కోటగిరి గ్రామంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క మరియు సాయిబాబా స్వామి వారి యొక్క దేవాలయ విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవం దాని యొక్క ప్రారంభం మొదలైంది. ఈరోజు విగ్రహ ప్రతిష్ట చేసే మూర్తులందరినీ కూడాను గ్రామం యొక్క బొడ్రాయి నుంచి గ్రామం యొక్క పురవీధులంతా కూడా ఊరేగింపుగా తీసుకొచ్చి కోలాటంతో, నామస్మరణతో, భజనతో భక్తులందరి యొక్క ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో నిర్మించబడినటువంటి ఈ మహాక్షేత్రానికి స్వామివారిని ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుంది. స్వామివారి ఇక్కడికి రాగానే స్వామివారి నామస్మరణ స్టార్ట్ అవుతుంది. 24 గంటల సేపు స్వామివారి యొక్క నామస్మరణ. ఒక 10 భజన సంఘం వాళ్ళు బైఫర్కేట్ అయ్యారు. ఈరోజు రాత్రి నుంచి ఆ భజన ప్రారంభం అయిపోతుంది. ఆ భజన కార్యక్రమం ఉంటుంది. రేపంతా కూడా భజన కార్యక్రమం. రేపు మహత్తరమైనటువంటి రోజు కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి రోజు భక్తులందరి యొక్క చేతుల మీదుగా దేవాలయం చుట్టూ ఇటు అటు 1,00,000 దీపాలతో దీపారాధన. మొదటి దీపోత్సవం అంటే స్వామివారి ఈ ప్రాంగణం అంతా కాస్త లైట్ ఆపేసి దీపంతోనే స్వామివారి యొక్క దేవాలయం వెలిగించడం. మరుసటి రోజు 16వ తారీఖున ఉదయం అంకురార్పణ, గణపతి పూజ, పుణ్యవాచన, మృత్యుకరణంతో అగ్నిమదనం, అగ్నిని ఛేదించడం జరుగుతుంది. అగ్నిని చిలికి ప్రకృతి సిద్ధంగా చిలికి స్వామి యాగశాలలో ప్రవేశమయ్యి అగ్ని ప్రతిష్ఠ చేసి సహస్ర కలశాలకు పూజ జరుగుతుంది. తదనంతరం సాయంత్రం జలాదివాసం అనేది అవుతుంది. మరుసటి రోజు ఉదయము మహాస్నపనం, మహాసుదర్శన హోమం, తర్వాత సాయంత్రం 4 గంటలకు నవచండీ హోమం, తర్వాత ఫల పుష్ప ధాన్య శయ్యాదివాసం జరుగుతుంది. తెల్లవారుతూ ఉండగా 18వ తారీఖున ఉదయము స్వామివారి యొక్క యంత్ర విగ్రహ ప్రతిష్ట. మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో మహాకుంభాభిషేకం శిఖరానికి జరుగుతుంది. తదనంతరం సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. సాయంత్రం మొట్టమొదటి పడి పూజ అనేది ప్రారంభమవుతుంది. భక్తులందరూ ఈ టీవీ ద్వారా, ఈ మాధ్యమం ద్వారా చూసే ప్రతి ఒక్కరూ శబరిమలకి మీరు వెళ్ళి చూడలేని ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. కాబట్టి కోటగిరి గ్రామం పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కార్యక్రమంలో చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, మహిళలు, అయ్యప్పలు, సివిలియన్స్ ఎవరైనా రండి. ఈ 4-5 రోజులు మీ ఇళ్లలో వంటలు చేయకండి. చక్కగా ఇక్కడ రండి. స్వామివారి ప్రసాదం మనం ఇక్కడ సేవ చేస్తాం, ఇక్కడే భిక్ష చేస్తాం. కార్యక్రమాలన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కనువిందుగా ఉంటుంది. ఒక పూట కూడా మిస్ అవ్వకండి. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. స్వామియే.